హాయ్ నేను సతీష్. బిగ్ బాస్ సీజన్ 9కి కామన్ మ్యాన్ కేటగిరీ నుంచి 45 మందిని ఫైనల్గా ఎంపిక చేస్తారు కదా. వాళ్ళలో 15 మందిని సెలెక్ట్ చేసే బాధ్యత ఇప్పుడు ఈ ముగ్గురు జడ్జెస్ నవదీప్, అలాగే అభిజిత్ అండ్ బిందు మాధవి తీసుకున్నారు కదా. మరి ముగ్గురు జడ్జెస్తో మొదటి ఎపిసోడ్ ఎట్లా జరిగింది, ఎవరు ఎట్లా అక్కడ సిచ్యువేషన్ హ్యాండిల్ చేశారు, వాళ్ళ ముగ్గురు కలిపి 3 గ్రీన్ ఇస్తే వాళ్ళు నేరుగా టాప్ 15లోకి వెళ్ళిపోయినట్టు. ఒకవేళ ఎందుకో నాకు సాటిస్ఫాక్షన్ లేదు, అంత ఎలిజిబుల్ కాదు అని శ్రీముఖ్ కూడా అనిపిస్తే శ్రీముఖ్ కూడా ఏ దశలోనైనా సరే వాళ్ళని స్టాప్ చేయొచ్చు. అంటే ఈ ముగ్గురు జడ్జెస్తో పాటు ఆమె కూడా జడ్జ్ చేయొచ్చు కూడా. అంటే ఏదైనా సందర్భంలో ఏ కంటెస్టెంట్ విషయంలో సరే ఆమె కూడా నాకు అంత వర్త్ అనిపించట్లేదు అనుకుంటే ఆపొచ్చు అంట. సో మొత్తానికి వీళ్ళ నలుగురు కలిపి పాత కంటెస్టెంట్లు హౌస్లో ఎట్లా ఉంటుంది, ప్రెజర్ ఏంటి, సిచ్యువేషన్ ఏంటి, వాళ్ళు యాక్షన్స్కి రియాక్షన్స్ అన్నీ ఫేస్ చేసిన వాళ్ళు కాబట్టి వీళ్ళని అక్కడ పెట్టడం కరెక్ట్ చాయిస్. అయితే మరి వాళ్ళు ఎట్లా జడ్జి చేశారు ఏంటి అనేది ఇప్పుడు 8 మందికి అయితే ఎపిసోడ్ అయింది కదా. మరి ఎవరి విషయంలో జడ్జెస్ ఎలాంటి డెసిషన్ ఇచ్చారో కుండ బద్దలు కొట్టినట్టు ఓపెన్గా మాట్లాడుకుందాం, మొహమాటం లేకుండా, సన్నాయి నొక్కులు లేకుండా. మీరు చూసిన వాళ్ళకి మీకేమనిపించిందో ఫస్ట్ మెసేజ్ పెట్టండి. కామన్ ఎవరైనా మాస్క్ మ్యాన్ కావచ్చు, లేకపోతే ప్రియా అన్న అమ్మాయి, వైజాగ్ అమ్మాయి, మాధురి రొయ్యలు అమ్మింది కదా ఆమె, ఆ పెద్ద ఆవిడ కేతమ్మ, అట్లాగే ఇంకొక ఎవరైనా మినిమం డిగ్రీ ఉండాలని కంటెస్టెంట్ వచ్చారు కదా, అలాగే ప్రశాంత్ కుమార్. ఈ 8 మంది తలకిది ఎపిసోడ్ చూసినాక మీకేమనిపించింది? ఎస్, వీళ్ళు టాప్ 15లో ఉండడానికి అర్హులే, వీళ్ళు అవసరం లేదు పంపించవచ్చు, ఇక్కడ జడ్జిలు తీసుకున్న నిర్ణయం రైటే అని మీకు ఎవరికైనా అనిపిస్తే మెసేజ్ అయితే పెట్టండి. నేను ఓవరాల్గా ఎవరు ఏంటనేది కుండబద్దలు కొట్టినట్టే మాట్లాడతా. ముగ్గురు రెడ్ కార్డు ఇస్తే ఎలిమినేట్ అన్నారు కదా. అయితే కనీసం ముగ్గురులో 2 గ్రీన్ ఇచ్చి ఒకరు రెడ్ ఇచ్చినా సరే, ముగ్గురు రెడ్ ఇస్తే డైరెక్ట్గా ఎలిమినేట్. కనీసం ఒక గ్రీన్ వచ్చినా సరే వాళ్ళని మళ్ళీ హోల్డ్లో పెడతారు, ఎలిమినేట్ చేయరు, మరో అవకాశం ఇస్తారు. ముగ్గురులో 2 గ్రీన్ దక్కించుకున్నా పర్వాలా, అవకాశం ఉన్నట్టే. ఒక్కటి వచ్చినా సరే పర్వాలా. అయితే ఇక్కడ ఫస్ట్ కంటెస్టెంట్ ఎవరు? దివ్య ఫ్రమ్ విజయవాడ. ఈ అమ్మాయి ఎంబీబీఎస్ చదువుతుందంట. చాలా యాక్టివ్గా అనిపించింది. స్ప్లిట్ పర్సనాలిటీ, పేరెంట్స్ కోసం ఎంబీబీఎస్ చదివేస్తే ఇప్పుడు నా కోసం ఏం చేయాలని ఆలోచించి ఇన్స్టాలో రీల్స్ అవన్నీ చేస్తున్నా. రోజు ఇంకేంటంటే ఇష్యూస్పై ఒపీనియన్ చెప్పడం కూడా స్టార్ట్ చేశానంటే ఇక్కడ నా ఉదయం పడుతుంది 2 రివ్యూలు చెప్తున్నావు అంటే, రివ్యూ అంటే కేసు చేస్తారు కాబట్టి ఒపీనియన్ అంటూ నాగ్గా చెబుతూ ఉంది. బై బర్త్ మరి ఏంటమ్మా నీలో డిఫాల్ట్ ఏమైనా ఉందంటే ఉంది, ఏమి నోటు దూలంట. బిగ్ బాస్కి పెద్దగా డ్రాబ్యాక్ తెచ్చేది ఇదే. మరి ఆవిడ కూడా ట్రాన్స్పరెన్సీతో చెప్పింది, నోటు దోలే నాకు పెద్ద మైనస్ అయిద్దాం అనిపిస్తున్నారు లెక్క. మరి ఏం చేస్తామంటే బై బర్త్ డిఫెక్ట్ ఏం చేయలేం కదా, ఒప్పుకోవాల్సింది కదా అని చాలా చక్కగా ఓపెన్గానే చెప్పింది, లేదు సమర్థించుకునేదని కాకుండా. అయితే అక్కడున్న హోస్టల్లో ముగ్గురు కూడా ప్లస్ శ్రీముఖి ఏ కంటెస్టెంట్, మా నలుగురు కూడా పాత సీజన్ల కంటెస్టెంట్స్మే కదా, మరి నువ్వు అన్ని సీజన్లో చూసి వచ్చానంటున్నావు కనుక మాలో బెస్ట్ ఎవరు వరస్ట్ ఎవరు అని చెప్పాలని ఒక టాస్క్ ఇస్తే టక్కని చెప్పింది నవదీప్ బెస్ట్ అనింది. ఎందుకంటే ఆయన బాగా ఎంటర్టైన్ చేశాడు ఆ సీజన్లో, అది వాస్తవం. నవదీప్ ఆ సీజన్లో ఎరగొట్టేసాడు. ఇప్పుడు ఈ ఆడిషన్స్ కానీ ఈ ప్రోమోల్లో కానీ ఇప్పుడు చూస్తున్నా అక్కడ స్పాంటేనియస్గా జోకులు వేస్తూ నవ్వేస్తూ కాస్త ఆ జడ్జెస్ చైర్లోంచి సందర్భంలో బయటకు వచ్చి వాళ్ళని అప్రిషియేట్ చేయొచ్చు కావచ్చు, లేకపోతే ఫన్ క్రియేట్ చేస్తూ మొత్తానికి హడావిడి తన స్టైల్లో అది కనిపిస్తూ ఉంది. అది అందరికీ సాధ్యం కాదు కనుక అని చెప్పింది. ఓకే. ఇక అభిజిత్కి ఏం చెప్పిందంటే, అభిజిత్ నచ్చలేదు. వరస్ట్ ఎవరంటే వాళ్ళ నలుగురు శ్రీముఖి, బిందు మాధవి అండ్ నవదీప్. అభిజిత్ అని చెప్పింది. ఎందుకంటే ఇది గట్టిగా నిజంగా ఆయనకి దెబ్బే అభిజిత్కి. ఎందుకంటే అందరూ తోపు అంటారు. పైగా నిన్న మొన్నటి వరకు ఆయన చెప్పింది కూడా ఏంటంటే, నాలాంటి డౌట్ రాలేదు, నీలాంటి ఇంతవరకు రాడు అని అన్నారు కదా అని వచ్చాడు కనుక ఆయనకి ఫస్ట్ మొట్టమొదటి హౌస్లో కామన్ మ్యాన్ కేటగిరీలో అడుగుపెట్టిన కంటెస్టెంటే నా దృష్టిలో వరస్ట్ అంటే మీరే అని చెప్పడంతో అభిజిత్కి అయితే షాక్ ఇది. అందులో భాగంగానే నామినేషన్ కూడా అభిజిత్ని చేసింది. ఏమంటే ఎందుకు నచ్చలేదు, ఎందుకు వరస్ట్ అంటే వాళ్ళు కూడా షాక్ అయ్యి, ఇదేంటి ఏ సీజన్ బిగ్ బాస్ అయినా ఇతడే కదా బెస్ట్ అంటారు, అట్లాంటిది ఈఎంఐ ఏంటి ఎంత ట్రాన్స్పరెన్సీగా ఓపెన్గా చెప్పేస్తుంది, ఇతడు వేస్ట్ అని చెప్పేస్తుంది, వరస్ట్ అని చెప్పేస్తుంది. అంటే సోఫాలో కూర్చుని మైండ్ గేమ్స్ ఆడేశాను అందుకే గెలిచేశానంటే నేను ఒప్పుకోను. టాస్క్లు అన్నీ ఆడాలి, ఆయన ఫోకస్ గేమ్ కంటే వేరే కంటెస్టెంట్స్ మీద ఎక్కువ ఉందనిపించింది. ఆ గేమ్ను రెస్పెక్ట్ చేయని వాళ్ళను నామినేట్ చేస్తుంటే ఫోటోకి అయితే మంట పెట్టేసింది. అభిజిత్ కళ్ళల్లో కళ్ళు పెట్టి కూడా చెప్పమన్నా నాకేం మొహమాటం లేదంటే అదే చెప్పింది ఆవిడ, ఏమాత్రం మొహమాట పడకుండా. అయితే ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే, ఒక్క ఫిజికల్ టాస్క్ ఆడలేదు, కేవలం ఒక మైండ్ గేమ్ ఆడేసి గెలిచేయడం గెలుపు కాదు, కరెక్ట్ కాదు, అది అన్ఫెయిర్. ఆ సీజన్లో అంత గొప్ప కంటెస్టెంట్ లేకపోవచ్చు, బట్ అంత డిజర్వింగ్ కంటెస్టెంట్ కాకపోయినా టైటిల్ ఇవ్వడం నాకు నచ్చలేదు అంటే ఈమె చెప్పింది.
కానీ వీడికి అర్థం కానిది ఏంటంటే పైకి ఇంకోటి ఏంటంటే సరే ముందు ఆవిడ చెప్పింది సీజన్ 9లో మరి ఎవరు గెలిచేదానికి ఉంది, కామన్ మ్యాన్ నుంచి టైటిల్ గెలుస్తారనుకుంటున్నారా లేకపోతే సెలబ్రిటీస్ అంటే సెలబ్రిటీస్ మీద ఆల్రెడీ ప్రెజర్ ఉంటుంది, కామన్ పీపుల్కి ఆ భయం అయితే ఉండదు కనుక సో వీళ్ళకి గెలిచేదానికి ఛాన్స్ ఉందని కూడా చెప్పింది. బట్ ఇక్కడ ఈవిడ చెప్పిన తర్వాత నాకేమనిపించిందంటే నిజంగా అభిజిత్కు ఒకసారిగా మళ్ళీ సీజన్ 4 గుర్తొస్తుంది, ఖచ్చితంగా వస్తుంది. మొహంలో రంగులు కూడా మారిపోయి తేరుకోవడానికి చాలా టైమే పట్టింది. ఆ తర్వాత వచ్చిన కంటెస్టెంట్ల మీద కూడా ఆ ఇంపాక్ట్ పడింది, అది కూడా చెప్పుకుందాం. అయితే ఈ అమ్మాయి చెప్పినట్టుగా ఎందుకంటే ఆ సీజన్లో ఆ కంటెస్టెంట్లో చాలామంది మీరు గుర్తుంటారు కదా, ఇంచుమించు చాలామంది అభిజిత్ విషయంలో ఈమె చెప్పినట్టుగా కామెంట్ చేశారు. కాంపిటేటర్స్ కాబట్టి హౌస్లో ఉండి వాళ్ళకి అనిపించదు, వాళ్ళు చెప్పారు. ఇప్పుడు అట్లాగే ఇప్పుడు దివ్య కూడా వాళ్ళందరూ చెప్పిన తీరు చూస్తే దివ్యలో వాళ్ళందరూ కూడా కనిపించారు నాకు ఒకసారిగా. ఓహో పాత కంటెస్టెంట్స్, అప్పుడు అభిజిత్ ఫేస్ చేసిన కంటెస్టెంట్స్, అభిజిత్ గేమ్ నచ్చని వాళ్ళందరూ ఎట్లా అయితే మాట్లాడారో అట్లాగే ఈ అమ్మాయి కూడా మాట్లాడుతుంది అనిపించింది. అయితే ఇక్కడ బిందు ఎక్స్ప్రెషన్ కూడా స్టేజ్ మీద చూస్తే మాత్రం నాకు ఒకటే అనిపించింది, ఏమంటే ఏంటి ఈ అమ్మాయి నాలా ఉన్నట్టుంది అని బిందు అనుకుని ఉండొచ్చు. ఎందుకంటే ఈ దివ్య అనే అమ్మాయి ఏ మాట కామాట చెప్పుకోలేదు, చాలా ఫటాఫట్ అన్నట్టుగా చెప్పుకుంటూ పోయింది. ఈ విషయంలో ముగ్గురు జడ్జెస్ కూడా నచ్చేసింది. అయితే ఇంకోటి ఏంటి మళ్ళీ బిందువు కూడా అనిపించవచ్చు, అభిజిత్ని అంటుంది కదా ఏంటి సోఫాలో కూర్చొని ఆడేస్తున్నావా గెలిచేస్తే గెలుపు అనింది కదా, బిందువుకి కూడా అలాంటి నెగిటివ్ ఫీడ్బ్యాకే నచ్చని ఆమె గేమ్ తీరు నచ్చని వాళ్ళ నుంచి వచ్చింది. ఏంటి ఇప్పుడు బెడ్ మీద కూర్చోంటుంది, పేషెంట్లో ఉండి ఆడేస్తుంది, అసలు ఏం ఆడుతుంది అని కూడా వచ్చినాయి. అంటే ఈ ఇద్దరు విన్నర్స్ విషయంలో కూడా సేమ్ ఒకేలాంటి విమర్శలు అయితే వచ్చినాయి వాళ్ళ ఆట తీరు నచ్చని వాళ్ళకి. సేమ్ ఇక్కడ బిందు విషయంలో ఈ దివ్యాన్ని చూస్తే ఒకటే అనిపించవచ్చు, ఒకటి ఈ అమ్మాయి కూడా నాలాగే ఫటాఫట్ మనం చెప్పాల్సిందంతా చెప్పేస్తుందని ఒక ఫీలింగ్. రెండోది ఏంటి అభిజిత్కి ఈ మాదిరిగా అనింది, ఏంటి నువ్వు సోఫాలో కూర్చొని ఆడిస్తే గెలిచేసినట్టుగానే సేమ్ అలాంటివే నాకు కూడా వచ్చాయి కదా, సో నాకు కూడా నెక్స్ట్ ఎలాంటివే చెబుతుంది ఏమన్న రకంగా రెండు రకాలుగా ఆవిడ ఆలోచించుకోవచ్చు. అయితే ఇక్కడ ఇంకోటి ఏంటంటే ఈ అమ్మాయి మరి లైఫ్లో ట్రాజడీ ఏందిలో అంటే బాడీ బిల్డర్ అయిపోదాం అనుకుని బట్ ఎక్సర్సైజుల కోసం తెగ ట్రై చేసిందంట, ఆ స్పైనల్ ఎఫెక్ట్ అయ్యింది, 6 months బెడ్ రెస్ట్, ఇవన్నీ ఇంకా ఫాదరే హెల్ప్ చేశారు, ఫాదరు చాలా నాకు వెన్నుదనుగా నిలిచారని చెప్పింది. మొత్తానికి ఈ అమ్మాయి గ్రీన్ అయితే ఇచ్చారు. నవదీప్ కూడా ఈ అమ్మాయి ఇంట్లో ఉండాల్సిందని లేక చెప్పారు. ఇక అభిజిత్ ఏమేస్తాడు, ఆయన గురించి అంత చెప్పింది కదా, ఆయన ఒకవేళ రెడ్ ఇచ్చేస్తారంటే ఆయన కూడా గ్రీనే ఇచ్చాడు. అయితే దివ్య కూడా ఇక్కడ అనింది, ఆయన గురించి నాకు తెలుసు చాలా స్పోర్టివ్గా తీసుకుంటాడు, పాయింట్ తీసుకోగలరు, ఆ సీజన్లో హౌస్లో అలానే తీసుకున్నారు, ఏది పర్సనల్గా పెట్టుకోరు. నాకు ఎందుకంటే టెన్షన్ పడింది కొద్దిగా, ఏమో అభిజిత్ పక్కన పెట్టేస్తాడేమో అని లెక్క. బట్ ఆయన ఒక జెంట్లీమెన్గానే అది చెప్పడంతో తన ఆట గురించి ఏం విమర్శించిందనేది పక్కన పెట్టేసి ఇక్కడ ఈ అమ్మాయి హౌస్లో ఉంటే కంటెంట్ వస్తుందా రాదా, ఈ అమ్మాయి అర్హురాలా కాదా, ఇలా ఓపెన్గా చెప్పే వాళ్ళే ఉండాలి కదా, మొహమాటం లేకుండా. ఒక విన్నరు, ఆ విన్నర్ విషయంలో నాకు నచ్చలేదు, ఎందుకు నచ్చలేదు రీజన్స్ కూడా చెప్పిందంటే ఇలాంటి కంటెస్టెంట్లు ఖచ్చితంగా హౌస్లో ఉండాలి. సో ఆయన కూడా గ్రీనే ఇచ్చాడు. మొత్తానికి బిందు కూడా నువ్వు టాప్ 5లో ఉండాలని చెప్పడం ఇవన్నీ వచ్చినాయి. అయితే ఇక్కడ నేనేమంటానంటే అభిజిత్ గురించి ఆమె రేట్ చేసిన పాయింట్లకు ఒకే ఒకటి చెప్పాలనుకుంటున్నాను. అతను ఫిజికల్ టాస్క్లు ఆడలేదు, కేవలం సోఫాలోనే కూర్చుని ఉండిపోయాడు, కేవలం ఒకే ఒక్క మైండ్ గేమ్ ఆడేసి టైటిల్ గెలుచుకోవడం కరెక్ట్ కాదు, అతను టైటిల్కి డిజర్వ్ కనిపించలేదు, ఇలా చాలా మాటలే దివ్య అన్నదే. బట్ ఇక్కడ ఆమె హౌస్లోనికి ఎంటర్ అయ్యే కంటెస్టెంట్ లానే అనిపించింది కాబట్టి ఈ పెర్ఫార్మెన్స్ ఇప్పుడు ముగ్గురు గ్రీన్ ఇచ్చారు, నెక్స్ట్ స్టేజ్లో వెళ్ళే ఛాన్సే ఉంది. కాబట్టి నా నుంచి ఆమెకు ఒక అడ్వైజ్ ఏంటంటే అభిజిత్ విన్నర్ అవ్వడానికి ఆ రోబో టాస్క్ ఒక ఆరంభం మాత్రమే. అక్కడ నుంచి అతడు ఇతరులు ఏదో స్పార్క్ ఉంది, ఇచ్చి పడేస్తాడు, మైండ్ వాడతాడు అనేది రిజిస్టర్ అయ్యింది అక్కడి నుంచి. అదే మొత్తం అతన్ని సీజన్ విన్నర్ని చేసి లేదు, ఆ టాస్క్లో బాగా పర్ఫామ్ చేసి అదరగొట్టేశాడు. హౌస్లో అభిజిత్ వర్సెస్ అఖిల్ శార్దక్, అభిజిత్ వర్సెస్ మోనల్, అభిజిత్ వర్సెస్ డాన్స్ మాస్టర్ అయిన, అభిజిత్ వర్సెస్ అవినాష్, అభిజిత్ వర్సెస్ సోహెల్, ఇలా 1-to-1లో అతను చెప్పిన లాజిక్లు, మాట్లాడిన మాటలు, డిఫెండింగ్ స్కిల్స్ ఇవన్నీ అతన్ని విన్నర్ చేశాయి. ఆయా సిచ్యువేషన్స్లో వీళ్ళందరినీ ఫేస్ చేసేటప్పుడు ఏమాత్రం కాంప్రమైజ్ కాలేదు, తగ్గలేదు. ఆయన డే అంటే డే అడిగే మంచిగా ఆ సిచ్యువేషన్, ఆ ఎగ్జాంపుల్స్తో లైవ్లో డిఫెండ్ చేసుకునే విధానం, ఆర్గ్యుమెంట్ స్కిల్స్, ఆ లైవ్ ఎగ్జాంపుల్స్ ఇవన్నీ కలిపి అతను విన్నర్ను చేసి ఆ స్ట్రగుల్ ఫేస్ చేశాడు ఆయన. పైగా సీజన్లో అంత గొప్ప కంటెస్టెంట్లు లేక అభిజిత్కి ఇచ్చారనడం ఈ అమ్మాయి అమాయకత్వం అనిపించింది నాకు ఇక్కడ. ఎందుకంటే సోహెల్ అభిజిత్ కంటే చాలా విషయాల్లో చాలా బెటర్గా ఆరంభం నుంచి ఎంటర్టైనరు, ఫైటింగ్ స్పిరిట్, మంచి హ్యూమన్ బీయింగ్ అన్నింటి కనిపించినాయి సోహెల్లో. బట్ బిగ్ బాస్ ఆడియన్స్ అభిజిత్కి ఎందుకు కనెక్ట్ అయ్యారు, ఎందుకు అతను విన్నర్ అయ్యాడంటే అతని జర్నీలో స్ట్రగుల్ ఉంది. సోహెల్ జర్నీలో ఆ స్ట్రగుల్ మిస్ అయ్యింది. అక్కడ ఆడియన్స్కు ఎక్కువగా అభిజిత్ కనెక్ట్ అయ్యాడు. ప్రతివారం నామినేట్ అయ్యేవాడు, సేవ్ అయ్యి వచ్చేవాడు, మొదటి 3-4 వారాలు తప్ప మిగతా జర్నీ అంతా ఎక్కువ టైం సింగిల్గా ఉండేవాడు. ఇవన్నీ బిగ్ బాస్కి అసెట్సే.
పైగా అప్పుడు ఈ అమ్మాయి దివ్య ఒక మాట అడింది కదా, కాంటెస్టెంట్స్ మీద కాన్సన్ట్రేషన్ ఎక్కువ ఉంది అన్నట్టు. ఫస్ట్లో ఉండింది ఒక వారం 2 వారాలు, తర్వాత తను రాంగ్ రూట్లో వెళ్తుంటే తను ఇక్కడికి వచ్చిన పర్పస్ ఏంటని తెలుసుకొని గేమ్ మీదే ఫోకస్ అంతా పెట్టాడు. అట్లా గెలుచుకుంటూ వచ్చినాడు అంతే తప్ప సోఫాలో కూర్చోకుండా వాటిని విరిచేసి చించేసి గోడలు పగల కొట్టేసి టాస్కుల్లో చించేసి అవతలోడికి ఎరగొట్టేసి మనం ఎరగొట్టుకొని చెలరేకపోతే విన్నర్ అవుతారని అనుకోవడం కేవలం భ్రమ. అట్లా ఎవరైనా అయ్యారా? మీకు తెలిసి ఎవరైనా ఓన్లీ టాస్క్లు ఎరగదీసేసి దెబ్బలు తగిలించుకొని అవతలోడు ఎట్లా పోయినా నాకు అనవసరమైనట్టుగా టాస్క్లు ఆడేసి చించేసి ఎవరైనా విన్నర్ అయ్యారు? అయితే ఒక మెసేజ్ పెట్టండి, తెలుగు బిగ్ బాస్లోనే కాదు మొత్తం దేశంలోని 8 భాషల బిగ్ బాస్లో ఎప్పుడు ఎక్కడ టాస్కులు ఆడేసి గెలిచేసి విన్నర్ అయింది ఒక్కరు కూడా లేరు. ఆ మాటకు వస్తే ఇందాక నేను చెప్పినట్టుగా బిందు కూడా టాస్క్ ఆడలేదు, బట్ విన్నర్ అయిందంటే ఆమె ఫటాఫట్ ధనాధన్ నేచరే, ముక్కుసూటిగా మొహమాటం లేకుండా నేరుగా పాయింట్ చెప్పడం, లాజిక్ పట్టడం ఇవే. సో ఈ దివ్య మీకు ఏదైనా నా అడ్వైజ్ ఇది మీకు మీ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు చూసింది మీకు ఏదైనా అనిపించవచ్చు, బట్ నా అడ్వైజ్ మాత్రం ఏంటంటే మీరు బిగ్ బాస్కి వెళ్తే ఖచ్చితంగా మీలో స్ట్రైట్ ఫార్వర్డ్ ఫటాఫట్ ధనాధన్ ఉండాలి. ఆ పాయింట్లు లాజిక్లతో అటాకింగ్ మోడ్లో వెళ్తేనే బాగుంటుంది. దీనికి తోడు మీరు చెప్పినట్టుగా ఆ నోటు దోల అనే పాయింట్ ఏదైతే ఉందో అది ఖచ్చితంగా కంట్రోల్ చేసుకుని లాజిక్స్తో ఎదుటి వాళ్ళని లాక్ చేయగలిగితే మీరు బిందు చెప్పినట్టుగా టాప్ 5లో ఉండే కంటెస్టెంట్ అనిపిస్తున్నారు. ఆల్ ది బెస్ట్. బట్ అభిజిత్ గేమ్ని ఒక యాంగిల్లో చూసినట్టు ఉంది, పూర్తిగా మీరు అర్థం చేసుకోలేదని నా ఫీలింగ్. మరి మీకేమనిపించింది? ఈమెను సెలెక్ట్ చేసేటప్పుడు ఆ ప్రాసెస్ అని ఒక మెసేజ్ పెట్టండి. ఇక రెండో కంటెస్టెంట్ ఎవరబ్బా అంటే మాస్క్ మ్యాన్ హరీష్ హృదయం మానవ్ అని చెప్పాడు కదా, విజయవాడ. ఆమెది కూడా విజయవాడే. నిజంగా ఈ మాస్క్ మ్యాన్ అయితే చాలా డిఫరెంట్గా ఉన్నాడు, నో డౌట్. ఆ మాస్క్తోనే అట్లా రావబట్టే ఏంటి అతడు ఏదో ప్రత్యేకత ఉంది అనిపించింది. ఓన్లీ మాస్క్ వేసుకుని వచ్చినంత మాత్రాన ఆ ప్రత్యేకత రాలే. ఆయన చెప్పే ఆన్సర్లు, అక్కడ జడ్జెస్ని సిచ్యువేషన్లో హ్యాండిల్ చేసే విధానం వల్ల కూడా అరే ఈ మాస్క్ మ్యాన్ వెనక ఏదో లోతైన అర్థం కాని నిగూఢమైన విషయం ఏదో ఉంది అని ఒక హైప్ అయితే క్రియేట్ చేశాడు. అసలు ఎవరు ఎడుతున్నో ఇంత కాన్ఫిడెంట్గా ఎట్లా చెప్తున్నాడని. సరే, ఇక్కడ నవదీప్ కూడా అడిగాడు, ఏంటి ఆడిషన్స్ కోసం కొత్తగా ఏదో ట్రై చేయాలని మాస్క్ పెట్టుకుని వచ్చావు అని నవదీప్ కౌంటర్ ఇస్తే, లేదు 7 ఏళ్ళుగా ఇదే మాస్క్తో ఉంటున్నాను. హృదయ మానవ అంటే ఏంటంటే నాకు హృదయం ఉన్న మానవుడిని అంటే మరి మాకు లేదంటే అది మీరు చెప్పుకోవాలి అని లెక్క ఫటాఫట్ ఏమీ తగ్గకుండా మాట్లాడుతున్నాడు. అయితే ఇతను ఏంటంటే మిడిల్ క్లాస్ ఫ్యామిలీ, తన ఐడెంటిటీ ఓన్ ఐడెంటిటీతో ఏదో ఒకటి సంథింగ్ స్పెషల్ ఓన్ ఐడెంటిటీ ఉండాలని జీవించాలనుకుంటే స్పోర్ట్స్ మ్యాన్ అని చెప్పాడు. అలాగే అన్బీటబుల్ ఛాంపియన్ అని కూడా చెప్పాడు. ఇక్కడ నేను స్పోర్ట్స్ మ్యాన్ని ఆల్రౌండర్ అని చెప్పాడు. ఇప్పుడు బిందు ఆ స్మైల్ బాల్స్ 2 విసురుతుంది కదా, పట్టుకోలేకపోయాడు. ఎందుకంటే మాస్క్ అడ్డంగా ఉంది, పట్టుకోలేకపోయాడు. సో అందువల్ల పట్టుకోలేకపోయినా అని చెబుతాడు. బట్ ఆయన నువ్వే స్పోర్ట్స్ మ్యాన్ లాగానే కొద్దిగా తీసి పడేశారు. అంటే ఆయన గిల్లి గిచ్చి ఆయనలో ఉన్న ఫైర్ బయట పెట్టాలని అభిజిత్ అట్లా చేసాడేమో. కానీ అభిజిత్ ఎందుకంటే ఇక్కడ కొద్దిగా రూడ్గానే ఆయన విషయంలో అన్నాడు అని నాకు అనిపించింది. ఆ విసిరిన బాల్స్ 2 పట్టుకోలేకపోయి నువ్వు ఎట్లాగా ఆల్రౌండర్ అయిపోతావు నాకు అర్థం కావట్లేదు, నువ్వేదో స్టోరీ చెబుతున్నట్టు ఉంది అని నేను కన్విన్స్ అవ్వట్లేదు అన్నాడు. ఓకే, బట్ అక్కడ మాస్క్ అయితే అడ్డం ఉంది కదా. అయితే నాకేమనిపించిందంటే ఒకవేళ ఆయనలో ఉన్న మంట బయట పెట్టాలి అనే ఉద్దేశంతో చేశాడేమో. కానీ అభిజిత్ అయితే అక్కడ కరెక్ట్గా ఆయన్ని హట్ చేసినట్టే మాట్లాడాడు. ఇక్కడ ఇంకోటి ఏంటంటే అది నాకేమనిపించిందంటే అభిజిత్ ఇంకా ఫస్ట్ టైం దివ్య మాటల దెబ్బకు ఆ బయటికి ఇంకా రాలేదేమో అనిపించింది. అయితే హరీష్ కూడా అంటాడు, నేను బిగ్ బాస్లో న్యూ జర్నీ స్టార్ట్ చేయాలనుకుంటున్నా, అందుకే ఈ మాస్క్ పెట్టాను, దీనివల్ల నన్ను జడ్జ్ చేసేస్తున్నారా అంటే నా వైఫ్ అండ్ నేను ఒక ఛానల్ కూడా స్టార్ట్ చేసి అక్కడ కూడా మాస్క్ పెట్టుకునే ఉంటాను, చూడొచ్చు మీరు 7 years నుంచి అని చెప్పాడు. మరి అట్లా నీ గురించి ఏంటి సెల్ఫ్ డబ్బు చెప్పమంటారు కదా, కోపిస్ట్ని కోపం వస్తే రివీల్ చేసేస్తా, మాటల్లో చేతల్లో చూపించేస్తాను అంటే ఏడు కొడతావా అంటే కొడతానాడు. మరి నీ వైఫ్ని కొట్టావంటే కొట్టాను అన్నాడు, చెయ్యి ఎత్తావంటే ఎత్తాను అన్నాడు. ఎందుకంటే అది నా బలహీనత, మనిషికి ఉండే బలహీనత అని చెప్పాడు. బట్ బిగ్ బాస్ అనేది నాకు కూడా పరీక్ష, అసలు లేనేంటి తెలుసుకునేదానికి నాకు కూడా ఇది పరీక్ష. గత 3 సీజన్ల నుంచి డిజర్వింగ్ కంటెస్టెంట్ గెలవలేదనిపించింది, అందుకే వచ్చానని చెప్పాడు. గత 3 సీజన్లు ఏంటి 6, 7, 8 ఆ 3 సీజన్ల నుంచి డిజర్వింగ్ కంటెస్టెంట్ గెలవలేదని ఆయనకు అనిపించిందంటే అందుకే వచ్చాడంట. మరి మీరు ఒపీనియన్తో ఏకీభవిస్తారా? గత 3 సీజన్లో నిజంగా డిజర్వింగ్ కంటెస్టెంటే విన్నర్ అయ్యాడా లేదా అనేది కూడా ఒక మెసేజ్ అయితే పెట్టండి. అయితే ఇక్కడ శ్రీముఖ్ కూడా ఒక మాట అనేది, నువ్వు మాస్క్ పెట్టుకున్నదంటే లూజర్స్ ఇట్లా వేసుకొని ఫేస్ కనిపించకుండా ఉంటారు కదా, మరి నువ్వు కూడా అట్లాగేనంటే ఎస్ ఒప్పుకున్నాడు ఆయన. పాస్ట్ 7 years నుంచి ఐఎమ్ లూజర్ అంటే ఏదో ఉంది, పెయిన్ సంథింగ్ ప్రూవ్ చేసుకోవాలని ఆరాటం కూడా ఉంది, ఆయన ఒప్పుకున్నాడు. ఇక్కడ ఇతడు ఓవరాల్గా ఇతన్ని ఇంటర్వ్యూ చేసేటప్పుడు కానీ ఆయన వాళ్ళకి ఆన్సర్ చెప్పేటప్పుడు కానీ ఆయనలో కూడా ఫస్ట్ వచ్చిన దివ్య ఆమె మాదిరిగానే ఒక ఓపెన్గా ఉన్నాడు తప్ప మాస్క్ ముఖానికే పెట్టాడు తప్ప మాటలకి పెట్టలే. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. ఖచ్చితంగా అతను ఫిల్టర్ చేసుకునేది మాటలకు కానీ మనసులో ఉన్నది కాదు, ఉన్నది ఉన్నట్టే వస్తుంది. చెప్పాలనుకున్న సూటుగా చెబుతున్నాడు. మాస్క్ ఓన్లీ ఫేస్కే,
ఆయన ఏంటి అనేది ఓపెన్గానే ఉన్నాడు ఆయన. ఎందుకంటే ఇక్కడ బిందు వచ్చి లూజర్ బోర్డు మెడలో వేయడం, అక్కడ నుంచి డిస్కషన్ హరీష్ డిఫెండ్ చేసుకోవడం ఇట్లా సాగింది. బట్ ఎందుకో ఈ మాస్క్ మన స్టేజ్ మీదకి వచ్చినప్పటి నుంచి కొద్దిగా హోస్టులు ముగ్గురు రూడ్గానే ఇతని పట్ల బిహేవ్ చేశారేమో, కాస్త పర్సనల్గా వెళ్ళినట్టు అటాకింగ్ మోడ్లో వీళ్ళు వెళ్ళారు అండర్ కరెంట్గా నాకు అనిపించింది. ఎందుకంటే ఇప్పుడు అతని భార్యని కొట్టడం తప్పే, నో డౌట్. ఎవరు అలా చేయొద్దు, చేయకూడదు కూడా, అది ఎవరు కూడా యాక్సెప్ట్ చేయరు. ఏదో కోపంలో చేసేసాడు అంటే దానికి ఆయన చాలా ఫీల్ అవుతున్నాడు. అతను అంత నిజాయితీగా నిర్భయంగా ఇంత పెద్ద ప్లాట్ఫామ్ మీద చెప్పినందుకు ఆయన నిజాయితీకి నిజంగా హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. ఎవడు అలా చెప్తాడు? ఎవడు కూడా అలా బయటకు వచ్చి ఒప్పుకోడు. డేరింగ్ అండ్ డాషింగ్గా అంగీకరించాడు కదా. ఇప్పుడు ఆయన నా భార్య నేను గుట్టాను, అది నా బలహీనత, నేను మనిషినే, నాలో కూడా ఉంటుంది కదా, అందుకే అసలు నేనేంటి తెలుసుకోవడానికి వచ్చానని అంత క్లియర్గా చెప్పాడు. ఆయన చెబితేనే కదా తెలిసింది తన భార్యను గుట్టాడే లేదని. కానీ అదే పాయింట్ పట్టుకొని పైగా అతను అలా చేసినందుకు తనే చెబుతున్నాడు, నన్ను నేను క్షమించుకోలేను అని చెప్పినప్పుడైనా ఏ సిచ్యువేషన్లో అలా చేసో, ఎందుకు చేసో, ఏమైంది గొడవ, ఆ నేపథ్యం ఏంటి, బ్యాక్గ్రౌండ్ ఏంటి. అఫ్కోర్స్ మీది పర్సనల్, ప్యూర్లీ మీ ఫ్యామిలీ లైఫ్, పర్సనల్ లైఫ్. బట్ నీకు అభ్యంతరం లేకపోతే చెప్పొచ్చు అని ఒక మాట అడిగి ఉండుంటే బాగుండేదో నాకు అనిపించింది. ఎప్పుడు చేసో, ఎందుకు చేయాల్సి వచ్చింది అని అడిగితే జడ్జిమెంట్ రైట్గా ఉండేది అనిపించింది. పైగా అతను ఆ మాట చెప్పినప్పటి నుంచి అతను పురుగును చూసినట్టు చూడడం, హృదయం లేదు నీకు, అమ్మాయిని కొడుతూ ఆమె పేరు కలిపి హరిత హరీష్ అని గొప్పగా చెప్పుకుంటున్నావు, ఇట్స్ వెరీ బ్యాడ్, నువ్వు కషాయం కాదు విషం అని చాలా చీప్గా మాట్లాడడం కరెక్ట్ కాదు అని ఏమంటున్నాడు. నేను నా భార్యను బాగా చూసుకుంటాను, ఆమె నాలో సగం అర్ధనారీశ్వరుడు లెక్క హరిత హరీష్. శివుడు గరళం గొంతులో అడ్డం మింగిక దాచిపెట్టుకున్నట్టుగా నాలో కూడా కొన్ని దాచిపెట్టుకున్నాను. అవన్నీ చెప్పినప్పుడు ఏదో ఉంది సంథింగ్. ఎందుకో ఈరోజు కాబట్టి రేపన్నా రీజన్ చెబుతాడేమో, లాజిక్ చెబుతాడేమో. ఆ సిచ్యువేషన్ ఏంటి, ఎందుకు నువ్వు అంత లోజర్గా ఆమెను హ్యాండ్ చేసుకోవాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చిందని లోతుల్లోకి వెళ్ళి అడిగి చూసి తెలుసుకుని ఉంటే బాగుండేది. కానీ అట్లా చేయలే. సో ఇక అభిజిత్, బిందు మాధవ్ అయితే రెడ్ ఇచ్చారు, బట్ నవదీప్ అయితే గ్రీన్ ఇచ్చాడు. నీ స్టోరీ విన్నాక నీకు ఛాన్స్ ఇవ్వాలనిపించింది అంటాడు. నిజంగా ఇక్కడ నాకైతే ఇతడే ఇంటెలిజెంట్ అనిపించాడు. అందుకే నవదీప్ గ్రీన్ ఇవ్వగానే శ్రీముఖ్ కూడా ఎగిరి గంతేసింది. ఎందుకంటే ఆవిడ కూడా ఉన్నట్టుంది, ఏదో మొత్తానికి ఇతరులో ఉంది. ఈ మాస్క్ మ్యాన్ మాస్క్ వెనక ఇతడు గుండె లోతులు ఏదో సెగ అయితే ఉంది. అదేదో చూద్దాం, తెలుసుకుందాం. ఇలాంటి వాళ్ళు వస్తేనే కదా కంటెంట్ వస్తుంది, హైప్ వస్తుంది అనే మాదిరిగా. ఆయన తడుముకోకుండా, భయపడకుండా, నిర్మోహమాటంగా, నిర్భయంగా ఎవడు చెబుతాడండి అంత పెద్ద ప్లాట్ఫామ్ మీదకి వచ్చి నీ భార్య మీద చేయేసావంటా, చెయ్యెత్తాను అని ఎవడని చెబుతాడా? అబ్బాయి లేదండి నేను చాలా ప్రేమగా చూసుకుంటానండి, కథలే చెప్తారు. బట్ అతను అంత ఓపెన్గా చెప్పాడు అంటే ఏదో నిజాయితీ ఉండబట్టే కదా. నేను కూడా అప్పుడు శ్రీముఖ్ కూడా ఎస్ నేను కూడా నవదీప్తో అగ్రీ అవుతున్నాను, 100% రైట్. పైగా ఇక్కడ ఇంకొకటి ఏంటంటే, ఆ కుర్రాడు కాలు యాక్సిడెంట్ అయ్యింది, కాలికి దెబ్బ తగిలింది, ఆయన గురించి చెప్పుకోమన్నప్పుడు చెబుతూ ఉన్నాడు. అయితే ఇప్పుడు మీరు ఓకేనా, రన్నింగ్ అన్నీ చేయగలరా అంటే ఫిజికల్ టాస్క్లు ఉంటాయి కదా, మరి ఫిట్టేనా, ఏదైనా ప్రాబ్లం ఉందా, చేయగలరా అన్నట్టు శ్రీముఖ్ అడిగితేనే ఆ స్టేజ్ మీద కాస్త అటు ఇటు పరిగెత్తాడు. కానీ అక్కడ కూడా అభిజిత్ కాస్త రూడ్గానే మాట్లాడింది అనిపించింది నాకు. ఎందుకంటే ఆ చాలా ఇంకరా ఒక నిమిషం ఎలా రా అన్నాడు. ఎందుకు అట్లా ఆయన మీద ఎందుకు నీకు అంత నెగిటివ్ ఒపీనియన్ వచ్చింది ఇమీడియట్గా నాకు అర్థం కాదు. ఆ ఫస్ట్ టైం ఆ ఎఫెక్ట్ ఏమో మరి. ఇక్కడ ఇతను నాకు రన్నింగ్ వచ్చని ప్రూవ్ చేసుకొని రాలా. ఆ అమ్మాయికి శ్రీముఖ్ డౌట్ వచ్చింది, కాలికి దెబ్బ అన్నా యాక్సిడెంట్ అన్నా ఓకేనా, రన్నింగ్ చేయగలవంటే చేయగల, చాలే చాలే చూసాంలే నీ పర్ఫార్మెన్స్ అని మాదిరిగా తీసి పడేయడం కొద్దిగా నచ్చలే నాకైతే. సో మళ్ళీ ఇంకోటి ఏంటంటే, ఐఎమ్ సో సారీ షీఈ్ ఫేసింగ్ యూ ఎవ్రీడే అంటూ బిందు మాధవ్ అనడం చూస్తే అతను ఏమైనా రోజు నేను కొడుతున్నానో, ఆవిడ నా భార్యను కొట్టడమే నాకు పని అన్నామని చెప్పాడా. నేను బాగా చూసుకుంటా, నాలో సగం గర్లాన్ని దాచిపెట్టుకుని శివుడిలాగా నేను పెట్టుకున్నా. ఇట్లా ఆయన ఏదో పర్సనల్ ఫ్యామిలీ గురించి ఏదో బలహీన క్షణంలో కొట్టేశాను, అదే నేను చేసిన తప్పు అని ఒప్పుకున్నందుకైనా కాస్త రెస్పెక్ట్ ఇచ్చి ఉంటే బాగుండు. బట్ జడ్జెస్ మరీ పర్సనల్గా వెళ్ళిపోయారు అని ఇతడు విషయంలో నాకేది అనిపించింది. అయితే ఇక్కడ ఈ మాస్క్ మ్యాన్ కూడా ఒక బ్లండర్ ఏంటంటే, రావడమే ఒక అటాకింగ్ మోడ్లో వచ్చాడు. వాళ్ళు అడిగే ప్రశ్నలకు సూటిగానే పాయింట్ పై మాట్లాడచ్చు, బట్ జడ్జెస్ హర్ట్ చేసేలా కొన్ని మాట్లాడడంతో ఆ తర్వాత అతను చెప్పేవి ఏవి వీళ్ళు వినే పరిస్థితి లేకపోయా. ముందే అతని మీద ఒక నెగిటివ్ ఒపీనియన్ అయితే ఫామ్ అయిపోయిందని నాకు అనిపించింది. మరి మీకేమనిపించింది మెసేజ్ అయితే పెట్టండి. ఇక మిగతా వాళ్ళు కూడా ఫటాఫట్ చెప్పుకుంటూ పోదాం. మూడో కంటెస్టెంట్ ఎవరు, ఖ్యాతమ్మ నల్గొండ. చాలా యాక్టివ్గా ఉంది, ఫుల్ జోష్తో ఉంది. గంగవ్ కంటే, ఎందుకంటే గంగవ్తో కంపేర్ చేస్తున్నారు కనుక హౌస్ మేట్స్ కానీ ఎవరికైనా చూసే వాళ్ళకి అదే అనిపిస్తుంది. కానీ ఆవిడతో పోల్చుకుంటే చాలా హుషారుగా ఉంది. కష్టపడి వచ్చా, పేరెంట్స్ లేరు, బామ్మ తాతయ్య పెంచినారు, పెళ్ళి పిల్లలు, అప్పుల బాధ, తినడానికి తిండి లేదు. ఫైనల్గా ఎన్నో కష్టాలు పడి వాచ్మెన్గా అక్కడ చేసి ఇక్కడ చేసి బాలాజీ నగర్లో 200 గజాలు కొనుక్కున్నానంటే ఆవిడ అంతకుముందు తినడానికి లేని స్థితి, కష్టాలు, కన్నీళ్ళు, అప్పులు, తిప్పలు, అవస్థల నుంచి బాలాజీ నగర్లో 200 గజాలు కొనుక్కున్నప్పుడు అక్కడ నవదీప్ కాదు చూసిన మన అందరూ కూడా ఫోన్లేమ్మా
ఒక అప్రిషియేషన్ అనిపించింది. ఎంత కష్టపడి రూపాయి దాచుకుని ఆ స్థలం కొనుక్కున్నావు కదా, పోన్లే కష్టాలు తీరినాయా అని ఒక ఫీలింగ్ అయితే వచ్చింది. అట్లాగే భర్తకు పక్షవాతం అని ఇంకా కష్టాలని చెప్పింది. మరి ఎందుకు వచ్చావు అంటే నాలో ఉన్న టాలెంట్ చూపిస్తానింది, తెలంగాణ రాష్ట్రాన్ని ఎంటర్టైన్ చేస్తానని. అయితే ఇక్కడ అభిజిత్ చెప్పాడు ఏమి గంగవ్వ గురించి, ఆమె పడిన ఇబ్బందులు ఏసీ భరించలేక ఉండలేక నేను వెళ్ళిపోతానందిగా. నేను అట్లా కాదు, నేను దేన్నైనా ఫేస్ చేస్తా, తీసుకుంటా, ఎప్పుడు పడితే అప్పుడు తింటా, ఎలిమినేట్ చేస్తే మాత్రం ఒప్పుకోనండి. ఇక్కడ శ్రీముఖ్ కూడా అనింది, మరి హౌస్లో అట్లా ఉండదు, నువ్వేదో అందరినీ ప్యాంపరింగ్ కేరింగ్ తీసుకుంటాను ఇలా మాట్లాడుతున్నా, అట్లా ఉండదమ్మా, అక్కడ ఊరికే అరుపులు కేకలు దద్దరిల్లిపోద్దా, అరుపులు కేకలు భరించలేవు, మా సీజన్ కూడా చూసామని లెక్క చెప్పింది. ఇప్పుడు నాకు వంట రాదు అంటాడు, నేను దోసి పెడతా, నవదీప్ ఏమో తోటి కంటెస్ట్ లేదు నీకు చేత కాదు వంట రాదు అంటాడు. అప్పుడు నేనేం చేయాలంటే ఇంకోటి వెయ్యాలమ్మా, నువ్వే భర్తని ప్రేమగా చూసుకోవాలి. అవునా నాకు వంట రాదు, సరే మరొక ట్రై చేస్తానంటూ ఓ పెద్ద తరహాలో చెప్పింది. అయితే ఇక్కడ ఇంకోటి ఏంటంటే మరి ఇన్ని కష్టాలు పడి వచ్చావు కదా, మా నలుగురు సింగిల్స్ నిజం, అక్కడ బిందుమాధవి, శ్రీముఖి, నవదీప్ ఇంకా అభిజిత్ నలుగురు సింగిల్సే కనుక మరి మేము పెళ్లి చేసుకోవచ్చా వద్దా అంటే మీకు సంబంధాలు చూస్తా చేసుకోవచ్చు అని చెబుతా ఉంది. మీరు చేసుకొని నిర్మోహమాటంగా నిర్భయంగా చేసుకోకపోతే ఎట్లా లెక్క. నిన్నమ్మ నారాయణమూర్తి కూడా అదే కదా, బాగా బాధపడతా ఉన్నాడు ఆయన. కెరీర్లో అసలు ఒక సొంత కారు కొనుక్కోవాలి, ఇల్లు కొనుక్కోవాలి, పెళ్లి చేసుకోవాలి, ఇప్పుడు బాధపడతాను, నాకు ఒక తోడుంటే బాగుంటుంది, మేడ మీదకి వెళ్ళి చూస్తే 2 పక్షులు వెళ్తుంటే ఓహో ప్రకృతిలోనే ఉందా, ఒక జంట ఉండాలి, ఇది ప్రకృతి నేర్పుతున్న పాఠమా, కలిసిమెలిసి ఉండాలని. బట్ నేను ఇన్ని రోజులు అది ఆలోచించినా పట్టించుకోవాలి, ఇప్పుడు చాలా బాధపడుతున్నాను అంటే చాలా ఫస్ట్ టైం ఆయన నారాయణమూర్తి ఇలా పర్సనల్ లైఫ్ గురించి, ఆ పెళ్లి చేసుకోకపోవడం, ఆస్తులు కూడబెట్టుకోవడం, కారు లేకపోవడం, ఇల్లు కొనుక్కోకపోవడం, వీటన్నిటి గురించి బాధపడు. అట్లా ఇక్కడ వీళ్ళు నలుగురు సింగిల్స్ కనుక మరి మేము మింగిల్ అవ్వచ్చా, పెళ్లి చేసుకొని చక్కగా చేసుకోవచ్చు అని ఆ అమ్మాయి కూడా చెప్పడం బాగుంది, పెద్ద కూడా చెప్పడం బాగుంది. అయితే మరి ఏం నువ్వు గెలుస్తావంట, గెలుస్తావు నాకేం తక్కువ, నేను ఆడతా, ఇచ్చి పడేస్తా, వంటలు చేస్తా, ఆటలు ఆడతా అన్నీ చెప్పింది. బట్ ఇక్కడ ఏంటంటే బిందుమాధవి రెడ్ ఇచ్చింది, ఎందుకంటే నువ్వు అక్కడ సిచ్యువేషన్ని ఫేస్ చేయలేవా, ఉండలేవు అన్న మాదిరిగా. నవదీప్ కూడా రెడ్ ఇచ్చాడు, అభిజిత్ మాత్రం గ్రీన్ ఇచ్చాడు. అయితే నాకేమో అనిపించింది, అయితే ఈవిడ హోల్డ్లో పెట్టారు, మంచి ఎనర్జీ ఉంది, కానీ లోపలికి ఈవెన్ పంపిస్తే ఫెయిర్ గేమ్ అనిపించుకోదు కదా అని ముగ్గురు డిస్కషన్ చేసుకుని, ఇది కూడా వాస్తవం, ఎందుకంటే ఆవిడ పెద్ద ఆవిడతో ఎవరు ఎట్లా ఆడగలరు చెప్పండి. అయితే నవదీప్ బిందుమాధవ్ కంటే అభిజిత్కి ప్రాక్టికల్గా వాళ్ళ సీజన్లోనే గంగ వచ్చింది కనుక ఆవిడ ఎంత ఇబ్బంది పడిందో ఆయన ప్రత్యక్షంగా చూశాడు కనుక ఇక్కడ ఆవిడకు ఒక అడ్వైజ్ ఇచ్చాడు, కానీ ఆయన ఫైనల్గా గ్రీన్ ఇచ్చాడు. మరి ఎందుకు ఇచ్చాడు అనేది మీకు అనిపిస్తే ఒక మెసేజ్ పెట్టండి, ఎందుకంటే వాళ్ళిద్దరికంటే ఎక్కువ ఇతనే ప్రత్యక్షంగా చూశాడు కనుక పెద్ద ఆవిడ అక్కడ ఎంత ఇబ్బంది పడింది అనేది. బట్ ఎనీవే మొత్తానికి 2 రెడ్లు ఒక గ్రీన్తో ఆవిడైతే హోల్డ్లో ఉంది. మరి నెక్స్ట్ రౌండ్లో ఉంచుతారో తీసేస్తారో చూద్దాం. మరి ఇంకా నెక్స్ట్ వన్ 4వ కంటెస్టెంట్ ఎవరంటే ప్రియా కర్నూలు అంట, ఫుడ్డీ, యానిమల్ ఎవరో చూడడానికి అలాగే ఉంది, క్యూట్గా కూల్గా పద్ధతిగా మాట తీరు అంతా బాగుంది, అమాయకంగా గడుసుగా. అన్నిటికంటే ఇంపార్టెంట్ అంటే సంబంధాలు చూస్తున్నారంటే అరేంజ్డ్ మ్యారేజ్ చేసుకుంటానంది, అది కూడా క్యూట్గానే చెప్పింది. ఈ పెళ్లి సంబంధాల కాన్సెప్ట్ అంతా ఫన్నీగా ఉంది. శ్రీముఖి అత్తలాగా, ఆయన పెళ్లి చూపులకు వచ్చిన పెళ్లి కొడుకులాగా ఇట్లా రీల్స్ కూడా చేసేందుకు అత్తతో డీల్ కూడా సెట్ అయిపోయింది. బిందు నవదీప్ అయితే గ్రీన్ ఇచ్చేస్తారు, అభిజిత్ మాత్రం రెడ్ ఇచ్చాడు. క్యూట్ యాంగిల్ బయటకు వచ్చింది, బట్ మిగతా యాంగిల్స్ ఏదైనా రావాలని రీజన్ చెప్పి ఇది కరెక్టే, అది కాదు కదా ఇంకా బిగ్ బాస్కి అంతకు మించి ఏదో ఆవిడలో ఫైర్ ఉందా, ఫ్రస్ట్రేషన్ ఉందా, లేకపోతే ఇంకేదో సంథింగ్ స్పెషల్ ఉందా ఏమనేది బయటపడాలిగా, బయట పెట్టాలిగా. ప్రస్తుతానికైతే బయటపడలేదు, అది కూడా చూడాలి. ఓన్లీ ఈ క్యూట్నెస్తో ఈ స్వీట్ మాటలతో నడిపేస్తాం ఉండిపోతాం అంటే అవదుగా, ఇంకేదో ఒకటి ఉంటే బెటర్ లెక్క హోల్డ్లో పెట్టినారు ఆమె కూడా. ఇక 5వ కంటెస్టెంట్ ఎవరంటే మల్టీ స్టార్ మన్మథ్ రాజా, ఒరిజినల్ పేరు కాతోజు రామాచారి అంట, మిర్యాలగూడ నల్గొండ. ఈయనెవరు ఈయన పేరు గుర్తుపెట్టుకోండి, మల్టీ స్టార్ మన్మథ్ రాజు అని పెట్టుకున్నాడు. రావడమే శ్రీముఖ్ కాళ్ళ మీద పడిపోయి సాష్టాంగ నమస్కారాలు పడిపోయి ఏడుపులు పెడబొబ్బులు, నాకు అవకాశం ఇవ్వాలి అక్కరు ఏడుపులు రిక్వెస్ట్లు, చూడడానికి చండాలంగా కనిపించింది. మీకు కూడా ఇలా కనిపిస్తే మెసేజ్ అయితే పెట్టండి. అందుకే అక్కడ ఆడియన్స్కే కాదు జడ్జెస్ కూడా చిర్రెత్తుకు వచ్చేసి వెంటనే రెడ్ ఎత్తేసాడు నవదీప్. ఇక చాలే నీ సాష్టాంగ నమస్కారం పడింది చాలే లెగు, ఆయన లేకముందు ఈయన రెడ్లు వేపేశాడు నవదీప్. ఎందుకంటే అతను ఏడు పాపడు వచ్చినప్పటి నుంచి ఇక సింపతి శేఖర్లాగా కష్టాలు కన్నీళ్ళు అవన్నీ చెప్తాడు. ఎందుకు ఇతను ఎవరంటే మనకి మీమ్స్లో బాగా వైరల్ అవుతుంది కదా, ఇది అర్థం కావాలంటే మినిమం డిగ్రీ చదివి ఉండాలని ఆ డైలాగ్ ఎత్తుందేనంట. ఆ డైలాగ్ ఇతను బాగా ఫేమస్ అయ్యాడు, మీమ్స్ పర్సనల్ టైప్ కదా. మరి తల్లిదండ్రులు చనిపోయారు, పేద కుటుంబం, ఇల్లు లేదు, పొలం లేదు, ఆస్తి లేదు, బాస్తి లేదు, పెళ్లి చేసే దిక్కు లేదు, నేను జీరో నుంచి హీరో అవ్వాలి, ఒక అవకాశం ఇవ్వండి అంటూ ఏడవడం బతిమలాడడం అదంతా కూడా ఆర్టిఫిషియల్గా అనిపించింది. ఇక ఇతనైతే ఏకంగా అన్నపూర్ణ స్టూడియో బయట కూడా దీక్ష కూడా చేశాడు, ఆ బిగ్ బాస్ అవకాశం ఇవ్వాలని ఆ వీడియో బిట్లు కూడా వేసి చూపించారు. ఇతనికి ముగ్గురు కూడా నిర్మోహమాటం లేకుండా ఏకపక్షంగా రెడ్ ఇచ్చేశారు, ఎలిమినేట్ చేసేసారు. శ్రీముఖ్ ఒక మాట అనింది ఇక్కడ, ఇలా ఏడ్చినా సరే రిజెక్ట్ చేసేసామంటే జనం మనల్ని ఏమైనా అనుకుంటారా అంటే నవదీప్ పర్ఫెక్ట్గా చెప్పాడు, ఎలాంటి వాళ్ళని ఎలిమినేట్ చేయకపోతే అంటారు ఇది నిజమని. వాళ్ళు బిందుమాధవి
అభిజిత్ అందరూ కూడా నలుగురు జడ్జిలు కూడా ఒక రకంగా ఏకపక్షంగా కరెక్ట్ డెసిషన్ తీసుకున్నారనిపించింది. ఎస్, ఇలాంటి వాడిని కూడా సెలెక్ట్ చేస్తే మనలో అనుకుంటారు, ఇలా చేయకపోతే మళ్ళీ అంటే పర్ఫెక్ట్ అది. ఎందుకంటే ఆ సీజన్ 7 కంటెస్టెంట్ ఇన్స్పిరేషన్ అర్థమవుతుంది. అందుకే బిగ్ బాస్ టీం కూడా టెంట్ అన్నపూర్ణ స్టూడియో ముందు టెంట్ వేసుకొని దీక్షలు చేసి నిరాహార దీక్షలు చేసి ఇవన్నీ ఏంద్ర నాయన చాలా అప్పుడు చేసింది మీకు పెద్ద బ్లండర్ అయిపోయింది. ఎందుకంటే బిగ్ బాస్ కంటెస్టెంట్కి వెళ్ళాలంటే అర్హత ఏం అక్కర్లో అడుక్కోవాలి, ఏడవాలి, పెడపప్పులు పెట్టాలి, డ్రామా క్రియేట్ చేయాలి, అయిన దానికి కాని దానికి బిగ్ బాస్ ప్లీజ్ బిగ్ బాస్ నన్ను తీసుకోండి, బిగ్ బాస్ అని రచ్చ చేయాలి, పెంట చేయాలి. ఇలాంటి వాళ్ళు తీసుకుంటారు. ఇంకేముంది, వాళ్ళకి వాల్యూ పడిపోయింది. ఆ షోకి తనకి స్థాయి పెరగాలంటే కామన్ మ్యాన్ కేటగిరీలో కూడా ఏదో ఒక టాలెంట్ ఉంది, వీళ్ళు ఉండాలి, వీళ్ళు ఒక ఇన్స్పిరేషనో మోటివేషనో లేకపోతే సంథింగ్ స్పెషల్ అది ఉండాలి తప్ప ఇలాగొద్దురా బాబు. ఆ మొత్తం ఇక్కడ చెప్పొచ్చేది ఏంటంటే బిగ్ బాస్ టీం అతని వీడియోలు కూడా వేసి మరి క్లియర్గా చెప్పారు, ఇలాంటి డ్రామాలకు వద్దు, ఆపండి చాలు, ఇప్పటికీ ఎక్కువైపోయింది అని లెక్క. నిజంగా తీసుకోకపోవడమే బెటర్ అనిపించింది. లేకపోతే ఇప్పుడు స్టార్టింగ్ వచ్చి నాకు ఆకాశాలు ఉన్నాయి ఇవన్నీ చెప్తుంటే మల్టీ స్టారర్ మన్మధరాజు అన్నాడంటే ఏదైనా మల్టీ స్టారర్ ఏదో అన్నాడు కదా, సో ఏదైనా టాలెంట్ చూపిస్తాడేమో అనుకున్నాను నేను. ఇదంతా మల్టీ స్టార్ అన్నాడు కదా, నేను అలా ఇది ఉంది కాదు, ఇదంతా యాక్టింగ్, నాలో ఉన్న యాక్టింగ్ స్కిల్స్ చూపించాను, అది కాదు నేను అని చెబుతాడు. లేదంటే అదేనంట ఓరు బాబాయ్ చాలే అనిపించింది, పంపించడమే ఉత్తమం. మరి మీకేమనిపించిందో మెసేజ్ పెట్టండి. ఇక 6వ కంటెస్టెంట్ సయ్యద్ అబూబకర్ రైల్వే కోడూరు నుంచి వచ్చాడు. అన్నమయ్య జిల్లా మోడల్, బాడీ బిల్డర్, ఏపీ తరఫున ఇండియాకి రిప్రజెంట్ కూడా చేశాడంట. చాలా జోష్తో ఉన్నాడు, జడ్జెస్ని ఇంప్రెస్ చేయడానికి బాగా ట్రై చేశాడు. బట్ నాకు విచిత్రం ఏమంటే ఆ కుర్రాడు చేసిన పర్ఫార్మెన్స్ చూసి బిందు మాధవి పాజిటివ్గా ఉన్నట్టుగా అనిపించింది. అభిజిత్ లైటర్ వేలో ఉన్నాడు. నవదీప్కి పెద్ద ఫ్యాన్ అంటే చెప్పాడు కాబట్టి అతను పాజిటివ్గా ఉన్నాడు. కానీ ఫైనల్గా బిందు రెడ్ ఇస్తే మిగతా ఇద్దరు గ్రీన్ ఇచ్చి హోల్డ్లో పెట్టారు ప్రస్తుతానికి. మరి ఆయన కూడా ఏదో ఒకటి ప్రూవ్ చేసుకోవాలి కదా. ఇంకా ప్రస్తుతానికి జోష్ ఉన్నాడు, యాక్టివ్గా ఉన్నాడు తప్ప ఇంకా ఏదో ఇతను ఉంటే ప్రోమోలు పేలిపోతాయి, ఎపిసోడ్లు అదిరిపోతాయి, సీజన్ ఎక్కడికో తీసుకెళ్తారు అనే మార్క్ అయితే ప్రస్తుతానికి కనిపించాలి, హోల్డ్లో ఉన్నాడు. ఇక 7వ కంటెస్టెంట్ మన రొయ్యలు అమ్మింది కదా ఆమె, మాధురి, విశాఖపట్నం, మోడల్, ఇన్ఫ్లుయెన్సర్, ఫాదర్ ఏమో సిఎంఆర్ వార్నర్ హౌస్కి సెక్యూరిటీ గార్డ్ అంట. సో 2023 సెప్టెంబర్ 10న మిస్ సిఎంఆర్. ఓకే, ఆ తండ్రి ఎక్కడైతే హోమ్ గార్డ్ సెక్యూరిటీ గార్డ్గా పనిచేస్తున్న షాపు వాళ్ళ ఓనర్ ఉన్నారో అక్కడికే మిస్ సిఎంఆర్ అంటే హ్యాపీ, చాలా అచీవ్మెంట్, ఆవిడకి చాలా కాన్ఫిడెన్స్. సో అది అయ్యానని చాలా హ్యాపీగా ఫీల్ అయింది. వాళ్ళ ఫాదర్ కూడా చాలా ప్రౌడ్గా ఫీల్ అయ్యారంట. చూడడానికి చలాకీగా ఉంది, కంటెంట్ ఇస్తుంది అనిపించింది. కానీ మరి బిగ్ బాస్కి ఎందుకు మీరు ఏం చేస్తారంటే పెద్దగా ఏం అర్థం కాలేదు, అందుకే బిగ్ బాస్కి వచ్చా. నువ్వెవరు అంటే చెప్పుకోవడానికి పెద్దగా ఇంకేమీ లేదు, అందుకే వచ్చి ఇక్కడికి వచ్చాక నా ఇంట్రడక్షన్కి అవసరం ఉండకూడదు, పలానా బిగ్ బాస్ మాధురి అని లెక్క దుమ్ము దులిపేస్తాను. మాదిరిగా వచ్చింది. ఈ చేపలు అమ్మడం అంతా బాగానే చేసింది, టాస్క్ ఇచ్చారు, నవదీప్ని ఎత్తుకోవాలంటే ఫన్నీగా చేసింది. బట్ ముగ్గురు కూడా రెడ్ కార్డు ఇచ్చారు, మరి కొంతకాలం తర్వాత ట్రై చేయమన్నారు. కానీ ఆవిడలో కూడా ఇంకా ఏదైనా ప్రూవ్ చేసుకునేది పెద్దగా లేదు. ఓకే, ఈ అమ్మాయి ఇప్పుడు మాస్క్ మ్యాన్ ఒక ఇంప్రెషన్ క్రియేట్ చేసినట్టు కావచ్చు, లేకపోతే లాస్ట్లో వచ్చిన ఆ ప్రసన్న కుమార్ వచ్చాడు కదా ఐ లాగ్ కావచ్చు, ఇంకేదైనా చూడగానే ఎస్ ఈ అమ్మాయి ఉంటే బాగుండు అనే ఫీలింగ్ అయితే ఆ జడ్జెస్ కలగలేదు. మరి మీకేమనిపించిందో మెసేజ్ పెట్టండి ఈ అమ్మాయి విషయంలో. ఇక 8వ కంటెస్టెంట్ ప్రసన్న కుమార్, ఐఐఎం బెంగళూరు, వీడియోగ్రాఫర్, వీడియో ఎడిటర్, ఫోటోగ్రాఫర్, బైక్ రైడర్, బ్లేడ్ మారథాన్ రన్నర్, వైల్డ్ హార్స్ మీద హార్స్ రైడింగ్ చేస్తాడు, జావెలిన్ త్రో ప్లేయర్, స్టేట్ ప్లేయర్, ఇలా చెప్పుకుంటూ వెళ్తా ఆ తర్వాత అసలైన షాక్ ఇచ్చాడు, అతనికి కాల్ లేదు అనేది. డిగ్రీ తర్వాత బైక్ యాక్సిడెంట్లో కాల్ తీసేయాల్సి వచ్చిందంటే, కానీ ఆ తర్వాత ఇవన్నీ సాధించానని చెప్పడం నిజంగా అప్రిషియేట్ చేయాల్సిందే. మామూలు పర్సనాలిటీ కాదు, అమేజింగ్ అండ్ ఇన్స్పైరింగ్ పర్సనాలిటీ. ప్రోస్థెటిక్ లాగితో ఇవన్నీ సాధించాడంటే విషయమా, చిన్న విషయమా, ఎంతో విషయం ఉండబట్టే కదా. పైగా అతను లైఫ్ని జయించాడు ఒక రకంగా. ఎందుకంటే 2 కాళ్ళు ఉన్నాలో అన్నీ ఉన్నాలే విల్ పవర్ లేక సాధిస్తాం, ఎస్ మనకే ఇది సాధ్యం అనేది లేక ఏమంటారు దాన్ని, నీరసించిపోతా మూల కూర్చుంటే మనకేం చేత కాదు అనే లెక్క ఇతడు కాలిపోయి ఇన్ని సాధించాడు జీవితంలో అంటే గ్రేటే. బిగ్ బాస్కి ఎందుకు ఒక ఫిజికల్ ఛాలెంజర్ పర్సనాలిటీ ఇంత చేస్తున్నాడని ఎందుకు వస్తున్నామంటే, ఒక ఫిజికల్ ఛాలెంజర్ పర్సనాలిటీ ఎంత చేస్తున్నాడంటే మనం ఎందుకు చేయకూడదు అని అందరిలో ఒక ఫీలింగ్ కలిగించడానికి, ఆ ఇంపాక్ట్ క్రియేట్ చేయడానికే నేను వస్తున్నానని చెప్పి అది నాకు కూడా కరెక్టే అనిపించింది. నవదీప్ కూడా ఎస్ ఇతను నా హౌస్లో చూడాలని ఉంది, నీ కథను మేము ప్రపంచానికి చూపించకపోతే మాకు నిద్ర ఉండదు అని ముగ్గురు జడ్జెస్ కూడా ఇంప్రెస్ అయ్యారు. ఇక్కడ అభిజిత్ అలాగే నవదీప్ కూడా వచ్చి ఆయన దగ్గరకు వచ్చి హగ్ ఇచ్చి అప్రిషియేట్ చేసి, ఎందుకంటే ఆయన లైఫ్ స్టైల్ అట్లా ఉంది.
ఎంతోమందికి మోటివేట్ అవుతాడు, ఇన్స్పిరేషన్ అవుతాడు. సో ముగ్గురు గ్రీన్ ఇచ్చారు, డైరెక్ట్గా టాప్ 15లో గెలిపాడు. సో ఇది మొత్తానికి ఫస్ట్ డే ఎపిసోడ్లో మొత్తం 8 మంది వస్తే ఇద్దరు డైరెక్ట్గా టాప్ 15కి వెళ్ళిపోయారు. దివ్య అండ్ ప్రసన్న, ఫస్ట్ అమ్మాయి లాస్ట్ ప్రసన్న కుమారు, వీళ్ళిద్దరు కూడా డైరెక్ట్గా టాప్ 15లోకి వెళ్ళిపోయారు. ఇద్దరు డైరెక్ట్గా ఎలిమినేట్ అయిపోయారు. ఎవరు? ఆ మాధురి రొయ్యలు అమ్మింది కదా, ఆ అమ్మాయి విశాఖపట్నం ఆమె, అలాగే మినిమం డిగ్రీ ఆర్టిస్ట్ ఎవరైతే ఉన్నాడో మన్మథ్ రాజా, ఆయన కూడా, వీళ్ళిద్దరూ ఇంటికి వెళ్ళిపోయారు. ఓకే, ఇక మిగతా 4 మాస్క్ మ్యాన్ హరీష్ విజయవాడ ఆయన, ప్రియ ఫ్రమ్ రాయలసీమ అమ్మాయి, అట్లాగే అబూబకర్ రైల్వే కోడూరు నల్గొండకు చెందిన ఈ కేతమ్మ, ఈ 4కి మరో ఛాన్స్ ఆఖరిలో ఇస్తారు. మళ్ళీ మరోసారి ప్రూవ్ చేసుకున్నది ఇది. ఈరోజు ఎపిసోడ్ ఉంటుంది కదా, నిన్న ప్రోమోలో శ్రీముఖ్ మామూలు పంచ్ పడలేదుగా, ఈరోజు ఎపిసోడ్ రివ్యూలో ఆ విషయాలు కూడా మాట్లాడుకుందాం. మరి మీకు ఏమనిపించింది? మెసేజ్ పెట్టండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మర్చిపోకండి.